పెద్ద లేదు, ముసలు లేదు, ముతక లేదు, ధనవంతులు లేదు, బీదవాళ్ళు లేదు, అంటే లైఫ్ ఉంటుంది కదా. అందుకని సహజంగా చేసే దాంట్లో ఇంకా యాస్ట్రల్ ట్రావెల్ ఉంటుంది, ఎక్కువసేపు చేయగలుగుతావు, బాడీ పెయిన్స్ వస్తాయి. మీరు ఏదైతే యోగా చేసో ప్రాణాయామం చేస్తే తొందరగా మైండ్ ఏదో ఒక్కసారి ప్రెజర్ పెట్టేట్టు కొట్టేట్టు ఉంటుంది, ఎక్కువసేపు ధ్యానం చేయలేదు, మీకు యాస్ట్రల్ ట్రావెల్ ఉండదు, బాడీ పెయిన్స్ ఉండదు. వాళ్ళు పబ్బం గడుపుకోవడానికి ఏం చేస్తారంటే ఎలా ఉంది అంటారు, బాగుంది బాడీలో యాక్టివ్గా వచ్చినట్టు మీకు అది అది కరెక్టే, కానీ మనకు వర్తించదు. అది దాని తాత్కాలిక ఫలితాలు ఉంటాయి, కానీ అది చేయాలి, జీవితానికి సంబంధం అవుతుంది. మళ్ళీ ఇది చేసినప్పుడు నేను ధ్యానం చేస్తా, ప్రాణాయామం చేస్తాను అనుకోకు. మీకేమైనా బాడీ ఇంట్రెస్ట్ ఉంది, యోగా ఆసనాలు, శరీరం బాగా సౌష్టంగా ఉండాలనుకుంటే అది ఒక పార్ట్. అది యోగా మాస్టర్ రామ్దేవ్ బాబా చెప్పేది, రవిశంకర్ గారు చెప్పేది, జగ్గి వాసుదేవ్ చెప్పేది, అదంతా కంప్యూటర్ గారు చెప్పేది. ఇక్కడ పిరమిడ్ సొసైటీకి వచ్చేసే వరకు ఇది ఉండదు. నువ్వు ధ్యానం చేస్తుంది, ధ్యానం కొరకు చేస్తున్నావు కదా, ధ్యానం కొరకు చేయాలంటే ఇది కర్మబద్ధం కావాలి. కర్మబద్ధం కావాలంటే బాడీలో పెయిన్స్ కానీ ఇవన్నీ రావాలి. అవన్నీ కూడా ఏంటంటే ఆరోగ్యం లెవెల్ వరకు నేను చెప్పండి, ప్రతిసారి తెలియక కాదు. మీరు ప్రాణాయామం చేసి యోగా చేసి చెప్పేవాడు కాదు ఆయన కదా. డాక్టర్ న్యూటన్ చేసే కిట్లు అవి అవన్నీ బుక్ నాలెడ్జ్లు. మన పిరమిడ్ సొసైటీ ఏంటంటే అనుభవ నాలెడ్జ్లు. అంటే బుక్ నాలెడ్జ్ ఎప్పుడైనా కూడా అద్భుతంగా చెప్తారు, గుర్తుపెట్టుకోండి. గంటలు చెప్తారు, రోజుల తరబడి చెప్తారు. నాలుగు గంట కంటే ఎక్కువ చెప్పలేను, ఉన్న విషయం అంతా ఒకసారి చెప్పేస్తాం. అనుభవం జ్ఞానాలు సబ్జెక్ట్ అది కూడా ఓకే. అంటే మీరు అడిగిన దానికి చెప్తున్నాను అనేది. నేను దీని మీద వీడియోలు చేశాను. శ్వాసని ఎందుకు గమనించమన్నాడు, ఎందుకు పీల్చి వదమనలేదు అనేది దాని మీద నేను వీడియోలు చేశాను. నేను పిరమిడ్ సొసైటీ తరఫున ఎక్కువ వాదించేది ఏంటంటే ప్రతిసారి సహజమైన శ్వాస అనేది ఒక దీపంలాగా చూస్తున్నాడు, అటు ఇటు కదలదు దాన్ని. అది అనేది చాలా పవిత్రమైంది. వీళ్ళందరూ దాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు. ప్రాణాయామం చేయని చెప్పి, యోగా చేయని చెప్పి, నిటార్లు పెట్టమని చెప్పేసి వీళ్ళందరూ చేస్తున్నారు. అది కరెక్టే, కానీ మనది కాదు. ఒకవేళ అనవసరం ఉంటే యూటన్ దగ్గరికి పోతారు, అది నేర్చుకుంటారు, చెప్పులు పోతులు అవన్నీ. కానీ మన దగ్గర ఏంటంటే ధ్యానము, సజ్జన సంగత్యము, స్వాధ్యాయము, ధ్యాన ప్రకారంలో మన నాలెడ్జ్ పెరుగుతుంది. సహజమైన శ్వాసను గమనిస్తే సహజమైపోతాము. ఇది మన సబ్జెక్టు. అందుకొరకు అది తీసుకొచ్చి ఇక్కడ మిక్స్ చేయకండి, మన స్టేజీల మీద చెప్పకండి అని చెప్పేసి నా ఫోటోలు కానీ నా వీడియోలు కానీ వాట్సాప్ కానీ